Hello everyone, welcome to AMR Groups. So synonyms and antonyms lo idi inko series. So మనం ఫస్ట్ సెషన్స్ చేసాం కదా synonyms and antonyms. సో దాంట్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఇప్పటికీ 100 synonyms and antonyms కంప్లీట్ చేసాము. సో ఇది దేని మీద కంప్లీట్ చేసాము, వీ హ్యావ్ టేకెన్ ఫ్యూ వర్డ్స్. ఆ వర్డ్స్ ఎక్కడి నుంచి అంటే ఈ ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకింగ్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, సో దాంట్లో టాప్ రిపీటెడ్ అన్నమాట. ఎవ్రీ టైం ఒక 2-3 టైమ్స్ రిపీట్ అయిన వర్డ్స్ని మనం దాంట్లో లైక్ తెలుగు మీనింగ్స్ అండ్ ఇంగ్లీష్ మీనింగ్స్ అండ్ సినానిమ్స్ ఏంటి అండ్ దాని సినానిమ్స్కి ఇంగ్లీష్ వర్డింగ్స్ ఏంటి అండ్ యాంటోనిమ్స్ కూడా అక్కడనే డిస్కస్ చేసాము. ఎందుకంటే చిన్న చిన్న వర్డ్స్ కూడా మనకి ఎక్కడ మిస్ అవుతామో మనం తెలియదు కాబట్టి. ఓకే, అన్నిటికీ అలా నేను లైక్ ఐ హ్యావ్ డివైడెడ్. ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా చాలా బుక్స్ ఉంటాయి, మనం తెచ్చుకొని చదువుకోవచ్చు. వై దిస్ క్లాస్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ గైస్ ఈస్ ఎస్పెషల్లీ తెలుగు పీపుల్కి. అక్కడ మార్కెట్లో మనకి తెలుగు పదాలు అన్నిటికీ ఉన్నవి దొరకవు. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ మోర్ ఈజీ ఫర్ యూ గైస్. ఓకే, సో ఇక్కడ ఏంటి ఇంగ్లీష్లో అండ్ తెలుగులో బైలింగ్యువల్గా నేను చెప్పడం వల్ల మీకు అది ఈజీగా అవుతుంది. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం 101 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ తెలిసిందే వాట్ ఆర్ సినానిమ్స్. సినానిమ్స్ ఆర్ నథింగ్ బట్ సేమ్ మీనింగ్ బట్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, యాంటోనిమ్స్ అంటే ఏంటి, వ్యతిరేక పదాలు. అంటే ఒక వర్డ్ ఇస్తారు, దానికి మనం అపోజిట్ వర్డ్ అనేది రాయాలి. ఓకే, సో మనం గుర్తుంది కదా సినానిమ్. సినానిమ్ అంటే లైక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, సినానిమ్, యాంటోనిమ్, యాంటోనిమ్. ఓకే, సినానిమ్ అనుకోండి ఇది. సో సినానిమ్లో ఎస్ ఉంది. ఎస్ అంటే మనం ఇట్లా గుర్తుపెట్టుకోండి, సేమ్ సేమ్ వాట్, సేమ్ మీనింగ్స్ విత్ డిఫరెంట్ వర్డ్స్. ఓకే, సేమ్ మీనింగ్ డిఫరెంట్ వర్డ్. ఓకే, అంటే ఏంటి, పర్యాయ పదాలు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎగ్జామ్లో చాలామంది చేసే తప్పు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. సినానిమ్స్ అడగంగానే యాంటోనిమ్స్ రాసురావడం, యాంటోనిమ్స్ అడిగితే సినానిమ్స్ రాసురావడం. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి. సినానిమ్ ఎస్, ఎస్ అంటే సేమ్. యాంటోనిమ్, యాంటోనిమ్లో మనకి యాంట్ ఉంది కదా, యాంటీ. యాంటీ అంటే ఏంటి, మోస్ట్లీ మనం అపోజిట్ నెగిటివ్గా ఉండే కంటెక్స్ట్కి యాంటీ అని యూస్ చేస్తాం. సో అక్కడ యాంటీ అన్నప్పుడు అపోజిట్ వర్డ్స్ రాయండి. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం క్లాస్. ఫస్ట్ వర్డ్ ఏంటి ఇక్కడ, ఎంబెలిష్. ఎంబెలిష్ అంటే ఏంటి, టు మేక్ సంథింగ్ మోర్ అట్రాక్టివ్ బై యాడింగ్ డెకరేటివ్ ఐటమ్స్. అంటే ఏంటి, మోస్ట్లీ డెకరేషన్. ఇప్పుడు మామూలుగా గార్నిష్ కూడా అంతే వస్తుంది, అంటే ఉన్న ఐటమ్కి మనం ఇంకా డెకరేషన్స్ అనేది యాడ్ చేస్తున్నాం. వై వీఆర్ యాడింగ్ డెకరేషన్స్, ఇంకా లైక్ అట్రాక్టివ్గా కలర్ఫుల్గా కనిపించడానికి. ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా బర్త్డే పార్టీస్ కానప్పుడు చేసినప్పుడు ఏం చేస్తాం, డెకరేషన్ వాళ్ళని పిలిపిస్తాం. ఆల్రెడీ అది బాగానే ఉంటుంది, ఎందుకు, టు మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్. ఓకే, ఇక్కడ చూడండి సినానిమ్స్ ఏమున్నాయి, డెకరేట్ అండ్ అడాన్. అదే మీనింగ్ వస్తుంది, ఏంటి, అలంకరించడం అండ్ చక్కదిద్దడం. ఓకే, ప్రతి పదానికి అదే మీనింగ్ ఉంటుంది. సో నేను ప్రతి పదము వివరించేని చెప్పను, మీరు అర్థం చేసుకోండి. యూ నీడ్ టు హ్యావ్ దట్ గ్రాస్పింగ్ పవర్ హియర్. ఎంబెలిష్ అంటే సేమ్ మీనింగ్ అని చెప్పాను కదా, సో డెకరేట్, అడాన్ అవన్నిటికీ సేమ్ మీనింగ్సే ఉంటాయి, కొంచెం చిన్న వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంబెలిష్ అంటే ఏమన్నాం, ఏదైనా దాన్ని డెకరేట్ చేయడం బై ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్. సో ఇక్కడ సినానిమ్స్ ఏంటి, డెకరేట్. డెకరేట్ అంటే అదే కదా, అలంకరించడము. అడాన్ అన్న అదే, డెకరేట్ అనేది వస్తుంది, చక్కదిద్దడము, అలంకరించడం. ఓకేనా, నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి, స్పాయిల్, డిఫేస్. అంటే ఏంటి, ఉన్నదాన్ని అన్అట్రాక్టివ్గా చేయడమే స్పాయిల్. ఓకే, దెబ్బతీయుట, చెడు చేయుట అనేవి వస్తాయి. ఓకే, సో యాంటోనిమ్స్ అంటే మనం ఉన్న వర్డ్ని నెగిటివ్గా ఆలోచించండి, అదే యాంటోనిమ్ అయిపోతుంది. ఓకే, సెంటెన్స్ ఏంటి, షీ ఎంబెలిష్డ్ ద డ్రెస్ విత్ లేస్ అండ్ బీడ్స్. అంతే, అంటే డ్రెస్ని ఏం చేసింది, ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి తను ఏం చేసింది, లేసెస్, ఈ బీడ్స్, పూసలు ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసింది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎంబెజల్. ఎంబెజల్ అంటే ఏంటి, టు స్టీల్ మనీ ఎంట్రస్టెడ్ టు వన్స్ కేర్. అంటే ఏంటి, ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే ఎవరైనా కానీ మనకి నమ్మకంతో మన దగ్గర డబ్బులు ఇచ్చారే అనుకోండి, మనం ఏం చేస్తాం, మనం కాదు మామూలుగా సర్టెన్ పర్సన్ ఎవరో ఒకరు నమ్మి, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఏ పర్సన్ ఉన్నాడు, బి పర్సన్ ఉన్నారు అనుకోండి, ఈ ఏ పర్సన్ బి పర్సన్కి కొంచెం మనీ ఇచ్చాడు ఆయన నమ్మి. ఈ బి పర్సన్ ఏం చేయాలి, అంతే నమ్మకంతో ఉండాలి కదా.
సో కొట్టేశాడే అనుకోండి, సో దాన్ని ఎంబిలిష్ అంటారు. ఓకే, అలా కొట్టడాన్ని ఎవరైతే నిన్ను నమ్మకంగా నీకు ఇచ్చారో ఆ మనీని నువ్వు కొట్టేస్తే ఎంబిలిష్ అంటారు. టు స్టీల్ మనీ ఎంట్రస్టెడ్ అంటే మామూలుగా ట్రస్ట్ పెట్టి నీకు ఇవ్వడం. ఓకే, సినానిమ్స్ చూడండి, రాబ్, స్టీల్, అంతే కదా, థీఫింగ్ ద థింగ్స్. ఓకే, రాబ్, స్టీల్, థీఫ్, రాబరీ. ఓకే, ఇవన్నీ వచ్చేస్తాయి. యాంటోనిమ్స్ ఏంటి? పే, రిటర్న్, అంతే కదా. రాబ్, స్టీల్కి రివర్స్ వర్డ్స్ ఏంటి? కట్టడము, రిటర్న్ చేయడము. ఓకే, తిరిగి చెల్లించడం, తిరిగి ఇవ్వటం. సెంటెన్స్ చూసుకుంటే ద అకౌంటెంట్ వాజ్ ఫైర్డ్ ఫర్ ఎంబాజిలింగ్ కంపెనీ ఫండ్స్. అంటే ఏంటి? మామూలుగా అకౌంటెంట్ ఏం చేస్తాడు? ఆ కంపెనీ అకౌంట్స్ అన్నీ చూసుకుంటాడు, అంటే మనీ మ్యాటర్స్ అన్నీ ఆయన చూసుకుంటాడు. సో ఇక్కడ ఏం చేశాడు? ఆయన దాన్ని దోచేసుకున్నాడు. హీ రాబర్డ్ ద మనీ. సో అక్కడ ఏంటి? కంపెనీ నమ్మి ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆయన కొట్టేస్తున్నాడు. సో హీఈస్ ఎంబలిషింగ్ ద మనీ. ఓకే, సి ఎగ్జామ్లో మనకి వర్డ్తో పాటు సెంటెన్సెస్ కూడా అడుగుతారు, అందుకే నేను ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చాను. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, లైక్ వాట్, తెలుగులో కూడా సెంటెన్సెస్ ఇవ్వండి. అవసరం లేదు, ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్, యూ నీడ్ టు రైట్ ద సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. వై తెలుగు? మీకు ఒకవేళ తెలుగు కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందుకే. ఓకే, నెక్స్ట్ 103 వర్డ్ వచ్చేసి ఎమిట్ అంటే ఏంటి? మామూలుగా ఏదైనా కానీ లైట్ కానీ సౌండ్ కానీ గ్యాస్ కానీ అవన్నిటిని సెండ్ చేయడం, ఎమిట్ చేయడము. నాకు ఇట్ ఈస్ లైక్ ఎమిటింగ్ ద లైట్. ఇప్పుడు టార్చ్ లైటే ఉందనుకోండి, టార్చ్ లైట్ ఎలా ఉంటుంది? మామూలుగా ఇలా ఉంది. సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్? మనం ఒక థింగ్, ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి వీఆర్ ఎమిటింగ్ ద లైట్, అంటే వీఆర్ సెండింగ్ అవుట్ ద లైట్ అనేసి. ఓకే, నెక్స్ట్ చూడండి, టు సెండ్ సంథింగ్ సచ్ యాజ్ లైట్, గ్యాస్, సౌండ్. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే రిలీజ్, డిశ్చార్జ్, అంతే కదా. రిలీజ్ అన్నా కానీ డిశ్చార్జ్ అన్నా కానీ సేమ్ మీనింగ్ వస్తుంది. విడుదల చేయడము అండ్ విడుదల చేయుట, అదే మీనింగ్. యాంటోనిమ్స్ ఏంటి? అబ్జర్వ్, కంటైన్. అబ్జర్వ్ అంటే ఏంటి? లాక్కోవడము, లైక్ గ్రాస్ప్ చేసుకోవడము. గ్రాస్ప్ కూడా వస్తుంది ఇక్కడ. నిలుపుట. ఇప్పుడు ఇదే ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ బ్యాక్ దాన్ని అబ్జర్వ్ చేయడం అంటారు కదా. ఓకే, ఇప్పుడు మామూలుగా మనం మాయిశ్చరైజర్ కానీ ఏదైనా సన్ స్క్రీన్ రాస్తే ఏమైతే స్కిన్ అనేది దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే తీసేసుకుంటుంది, బయటికి ఇవ్వట్లేదు. ఇట్ ఈస్ రిసీవింగ్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో అలానే ఆలోచించండి ఎగ్జామ్లో. మన కీవర్డ్స్ అనే కాదు, మీకు లైక్ వాట్ యు ఆర్ డూయింగ్ మనకి ఏం అర్థం అవుతుంది. సో చిన్నగా ఆలోచించినా మనకి ఎగ్జామ్లో అయిపోతుంది. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ద చిమ్నీ ఎమిటెడ్ థిక్ బ్లాక్ స్మోక్. చిమ్నీ అంటే తెలుసు కదా, మామూలుగా వంటగదిలో స్టవ్ మీద పెడతారు, లైక్ ఆ గ్యాసెస్ అన్నీ బయటికి వెళ్ళాలి అనేసి. సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్? అక్కడ గ్యాసెస్ అన్నీ లైక్ ఆ ఫ్యూమ్ కానీ అదంతా అది గ్రాస్ప్ చేసుకొని, అంటే తీసేసుకొని బయటికి పంపించేస్తుంది. ఇలా చూస్తాం మామూలుగా ఇండస్ట్రీస్ కానీ ఇంట్లల్లో. ఇప్పుడు ఇల్లు అనుకోండి, ఈ చిమ్నీ బయటకు వచ్చి పొగలు వచ్చేస్తాయి ఇట్లా. సో ఇక్కడ ఏంటి? ఇట్ ఈస్ సెండింగ్ అవుట్ ద గ్యాసెస్ హియర్, ఇట్ ఈస్ ఎమిటింగ్ ద గ్యాసెస్. ఓకే, చిమ్నీ. నెక్స్ట్ వర్డ్ ఎంఫసైజ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎంఫసైజ్ అంటే ఏంటి? టు గివ్ స్పెషల్ ఇంపార్టెన్స్ ఆర్ అటెన్షన్ టు సంథింగ్. ఏదైనా కానీ దానికి ఇంపార్టెన్స్ ఇస్తే దాన్ని ఎంఫసైజ్ అంటారు. సో సినానిమ్స్ ఏంటి? ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఇంపార్టెన్స్ ఇస్ లైక్ ఇంపార్టెన్స్, సిగ్నిఫికెంట్, ఇవన్నీ మనకి సినానిమ్స్. ఇక్కడ చూడండి, స్ట్రెస్ చేయడం కూడా అంటే స్ట్రెస్ చేయడం అంటే మామూలుగా ఎమోషనల్ స్ట్రెస్ కాదు. స్ట్రెస్ అనేది లైక్ స్ట్రెస్ చేస్తున్నారు, హీ వాజ్ స్ట్రెస్సింగ్ ద ఫ్యాక్ట్ దట్ అనేసి అన్నారు అనుకుంటే అక్కడ ఏంటి? హీ స్ట్రెస్సింగ్ ద ఫ్యాక్ట్, అంటే ఆ ఫ్యాక్ట్ని ఆయన హైలైట్ చేస్తున్నాడు. హీ ఈజ్ ఎగ్జాగరేటింగ్ ద ఫ్యాక్ట్, అంటే దాన్ని మెయిన్ పాయింట్గా అక్కడ చెప్తున్నాడు అనడానికి కూడా మనం స్ట్రెస్ అనేది యూస్ చేస్తాం. ఓకే, హైలైట్ కూడా అంతే. హైలైట్ ఎందుకు చేస్తాము? ఇంపార్టెంట్ కనిపించడానికి. ఓకే, అది కూడా ఎంఫసైజ్ అనే వస్తుంది. అధిక ప్రాముఖ్యత ఇవ్వడం ఆర్ రేఖాంశించుట అంటే హైలైట్ మీనింగ్. నెక్స్ట్ యాంటోనిమ్స్ చూసుకుంటే అండర్స్టేట్ అండ్ ఇగ్నోర్, అంతే కదా. హైలైట్ చేయడం, దానికి అపోజిట్ వర్డ్స్ ఏంటి? లైక్ ఇగ్నోర్ చేయడము. లైక్ ఇంకోటి అండర్స్టేట్, హైలైట్, అండర్స్టేట్. ఓకే, చిన్నదిగా చూపుట అని పట్టించుకోకపోవడం. ఓకే, ఇప్పుడు మనమే అనుకోండి ఏదైనా హిస్టరీ బుక్ చదివితే ఇయర్స్ అన్నీ హైలైట్ చేస్తాం, మిగిలిన మ్యాటర్ అన్ని పక్కన తోసేస్తాం. సో వాట్ వీఆర్ డూయింగ్ దర్, వీఆర్ ఎంఫసైజింగ్ ద ఇయర్స్ దర్ అండ్
understating the other information. Okay, irrelevant information. Sentence చూస్తే the teacher emphasized the importance of studying daily. అంటే ఏంటి, టీచర్ చదువుకోవడం, డైలీ చదువుకోవడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటో చెప్పింది. అంటే షీస్ హైలైటింగ్ ద ఫ్యాక్ట్ దట్ స్టడీయింగ్ డైలీ ఈజ్ ఇంపార్టెంట్. మనం కూడా అదే చేయాలి. ఓకే, సి లైక్ సమ్వన్ హ్యాస్ టోల్డ్ దట్ బోర్డ్ కనిపించట్లేదు అనేసి. నేను మళ్ళీ పెడతాను ఈ పీడిఎఫ్ని, మీరు జస్ట్ క్లాస్ చదవండి, లైక్ క్లాస్ చూసి చిన్నగా నోట్ చేసుకోండి. పీడిఎఫ్ అయితే మళ్ళీ పెడతాను, ఒకవేళ అది ట్రబులింగ్గా ఉంది అనుకోండి. మామూలుగా నేను ఒక సైడ్కే వచ్చి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎంఫెటిక్. ఎంఫెటిక్ అంటే ఏంటి, ఎక్స్ప్రెసింగ్ సంథింగ్ క్లియర్లీ అండ్ విత్ ఫోర్స్. ఓకే, సో ఏదైనా కానీ ఫోర్స్ఫుల్గా క్లియర్గా చెప్పేదాన్ని ఎంఫెటిక్ అంటారు. ఓకే, ఇప్పుడు మామూలుగా పోలీస్ స్టేషన్లో కానీ మామూలుగా ఎప్పుడన్నా ఎవరైనా దబాయించినప్పుడు మనం క్లియర్గా ఫోర్స్ఫుల్గా వస్తుంది కదా, అది ఎంఫెటిక్ అంటారు. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే ఫోర్స్ఫుల్, అసర్టెడ్, గట్టిగా బలంగా చెప్పడము. యాంటోనిమ్స్ వీక్, హెసిటెంట్, అంతే కదా, క్లియర్గా గట్టిగా చెప్పేదాన్ని ఎంఫెటిక్ అంటారు. యాంటోనిమ్స్ వీక్, హెసిటెంట్గా. హెసిటెంట్ అంటే వద్దు అంటే నామోయిషిగా ఉంటారు అన్నమాట, చెప్పాలా వద్దా అనేసి. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే షీ గేవ్ అండ్ ఎంఫాటిక్ రిప్లై టు ద అక్యూజేషన్స్. అంటే ఏంటి, ఏదో అక్యూజేషన్ అంటే తెలుసు కదా, లైక్ ఏదైనా తప్పు చేస్తున్నారు అని చెప్పేసి లైక్ మీరు ఈ తప్పు నింద మోపడం అక్యూజేషన్ అంటే. సో ఎవరైనా నిందించినప్పుడు ఆమె గట్టిగా నేను కాదు అంటే ఏంటి, అక్కడ ఫోర్స్ ఎలా వస్తుంది, లైక్ కాదు అనేదాన్ని ఆమె ఫోర్స్ఫుల్గా క్లియర్గా చెప్తుంది, నేను కాదు అంటే అంటాం కదా, అది ఎంఫాటిక్ అంటే. నెక్స్ట్ వర్డ్ ఎంగల్ఫ్. ఎంగల్ఫ్ అంటే ఏంటి, ఎంగల్ఫ్ అంటే దేనైనా కానీ సరౌండ్ చేస్తే దాన్ని ఎంగల్ఫ్ అంటారు. ఓకే, టు కంప్లీట్లీ కవర్ ఆర్ సరౌండ్. ఓకే, సో సినానిమ్స్ చూసుకుంటే స్వాలో, సరౌండ్, అంతే. మింగివేయుట అండ్ ముంచుట ఎంగల్ఫ్ అంటారు. యాంటోనిమ్స్ చూసుకుంటే అన్కవర్, రిలీజ్, అంతే కదా, సరౌండ్ చేయడము, రిలీజ్ చేయడము, అన్కవర్ అవన్నీ అదే వస్తాయి, బయట పెట్టడం, విడిచిపెట్టడం. సెంటెన్స్ చూసుకుంటే ద హౌస్ వాస్ ఎంగల్ఫ్డ్ ఇన్ ఫ్యూమ్స్ విత్ ఇన్ మినిట్స్. ఫైర్ యాక్సిడెంట్ అయితే ఇల్లు మొత్తం లైక్ ఫైర్ అనేది సరౌండ్ అయిపోయింది, ఎంగల్ఫ్డ్. ఓకే, ద హౌస్ వాస్ ఎంగల్ఫ్డ్ విత్ ఫైర్. ఓకే, నెక్స్ట్ ఎంత్రాల్. ఎంత్రాల్ అంటే ఏంటి, టు క్యాప్చర్ సమ్వన్స్ ఫుల్ అటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్. మామూలుగా ఎవరు చేస్తారు, ఇప్పుడు మామూలుగా మూవీస్లో చూసుకుంటే హీరోస్, హీరోయిన్స్, దే ఆర్ ఎంగల్ఫింగ్ ద అటెన్షన్, అంతే కదా, టు క్యాప్చర్ ఫుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మూవీలోనే హీరో ఉన్నాడు, హీరోయిన్ ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తాడు, ఆమె మొత్తం ఇంట్రెస్ట్ని అండ్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి హీ విల్ డూ సమ్ విటీ టైప్ ఆఫ్ థింగ్స్, నాటీ థింగ్స్ చేస్తూ ఉంటారు. సో అదేంటి, ఎంత్రాలింగ్. ఓకే, అట్రాక్ట్ చేయడానికి కానీ ఫుల్ అటెన్షన్తో చేసేది. సినానిమ్స్ చూడండి, క్యాప్టివేట్, ఫ్యాసినేట్, అట్రాక్ట్ కూడా రాయొచ్చు. క్యాప్టివేట్ అంటే చూడడం, క్యాప్టివేట్ అన్నా కానీ అట్రాక్ట్ మీనింగే వస్తుంది. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి, బోర్, రిపెల్. ఓకే, బోర్ అంటే అదే కదా, అట్రాక్టివ్కి రిపెల్ అంటే అపోజిట్ వర్డ్ బోర్. రిపెల్ అంటే మనకి చిన్నప్పుడు గుర్తు రావాలి ఏంటి, మ్యాగ్నెట్ చాప్టర్స్ చదివినప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్, అట్రాక్షన్, రిపెల్షన్. ఓకే, అంటే 2 బార్ మ్యాగ్నెట్స్ అట్రాక్ట్ అవుతాయి, అపోజిట్ ఫోర్సెస్ ఉన్నప్పుడు రిపెల్ అవుతాయి. సో అలా కూడా మనకి సైన్స్ అనేది కూడా ఇంగ్లీష్లో తోడ్పడుతుంది, లైక్ ఆకర్షణ లేకపోవడాన్ని రిపెల్ అంటాం. సెంటెన్స్ చూస్తే ద మెజిషియన్ ఎంత్రాల్డ్ ద చిల్డ్రన్ విత్ హిస్ ట్రిక్స్. మెజిషియన్ మామూలుగా ఏం చేస్తాడు, మెజిషియన్ చిల్డ్రన్ని అట్రాక్ట్ చేసేస్తాడు. ఓకే, ఇట్స్ అట్రాక్టింగ్ ద చిల్డ్రన్. నెక్స్ట్ ఎన్విసేజ్. ఎన్విసేజ్ అంటే ఏంటి, టు ఇమాజిన్ ఆర్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఇప్పుడు మామూలుగా మన డ్రీమ్సే అనుకోండి, విల్ ఎన్విసేజ్ ద డ్రీమ్స్. ఇప్పుడు ఒక ఐఏఎస్ కళ అనుకోండి, ఏమవుతుంది, లైక్ ఇది ఈ కళ కదా, విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్, విల్ ఇమాజిన్. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ డ్రీమ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ ఎక్స్పెక్ట్, నేను లబాస్నాకి వెళ్తాను, నేను ట్రైనింగ్ తీసుకుంటాను, తర్వాత ఏంటి ఫ్యూచర్లో ఐఏఎస్ అయ్యి మా డిస్ట్రిక్ట్కే వస్తాను, అవన్నీ ఏంటి, హీస్ ఎన్విసేజింగ్, మామూలుగా ఇమాజిన్ చేసుకోవడము. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే ఇమాజిన్, విజువలైజ్, కల్పించుకొనుట అండ్ ఊహించడము. ఓకే, యాంటోనిమ్స్ చూసుకుంటే ఇగ్నోర్, ఓవర్లుక్, అంతే కదా, ఎన్విసేజ్ ఇమాజిన్ చేసుకోవడం, విజువల్ చేసుకోవడం, దానికి అపోజిట్ వర్డ్స్ ఏంటి, ఇగ్నోర్ చేయడం, పట్టించుకోకపోవడం, అంతే.
ఓకే, సెంటెన్స్ చూసుకుంటే షీ ఎన్విసేజ్డ్ ఎ ఫ్యూచర్ వేర్ టెక్నాలజీ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి? ఎన్విసేజ్డ్ అంటే షీ ఇమాజిన్డ్ ఎ ఫ్యూచర్ వేర్ టెక్నాలజీ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే తను షీఈస్ విజువలైజింగ్. ఇప్పుడు మనమున్న లైక్ వరల్డే చూడండి, మనం ఒక ఆన్సర్ రాయాలంటే పీపుల్ ఆర్ యూజింగ్ ChatGPT. అంటే మనం చేసే పనే కదా, మన పని కానీ మన ప్రాబ్లం కానీ అన్ని ChatGPT చేస్తుంది. వాట్ ఈస్ ChatGPT అగైన్? ఇట్ ఈస్ అ టెక్నాలజీ, రైట్? సో ఆమె కూడా అలానే ఆలోచిస్తుంది. ఫ్యూచర్లో లైక్ టెక్నాలజీ మన ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేస్తుంది అనేది ఇమాజిన్ చేసుకుంది. ఇమాజిన్ అంటే ఏంటి అగైన్? ఎన్విసేజింగ్. ఓకే, నెక్స్ట్ ఎరానియస్. ఎరానియస్ అంటే ఏంటి? ఇన్కరెక్ట్, మిస్టేకెన్, తప్పు, ఎరానియస్. సో చూడండి, పదాలు చూడడానికి చాలా భయంకరంగా భయపెట్టేలాగా ఉన్నాయి కానీ మీనింగ్ ఎంత చిన్నగా ఉంది. తప్పు, ఇన్కరెక్ట్, మిస్టేకెన్. ఓకే, సినానిమ్స్ చూడండి, రాంగ్, ఇన్అక్యురేట్, ఇన్కరెక్ట్. ఇవే రాయండి, ఇక్కడ కూడా ఇవి రాయొచ్చు. ఇన్కరెక్ట్, మిస్టేకెన్. యాంటోనిమ్స్ ఏంటి? కరెక్ట్, అక్యురేట్. ఓకే, ట్రూ, ఓకే, హానెస్ట్ కూడా రాయొచ్చు మనం. సెంటెన్స్ చూసుకుంటే ద రిపోర్ట్ వాస్ ఫుల్ ఆఫ్ ఎరానియస్ కంక్లూజన్స్. అంటే ఏంటి? ద రిపోర్ట్ వాస్ ఫుల్ ఆఫ్ రాంగ్ కంక్లూజన్స్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఎస్పియనేజ్. ఎస్పియనేజ్ అంటే ఏంటి? స్పై చేయడము. ఓకే, స్పై చేసేదాన్ని. అంటే స్పై అంటే ఏంటి? గూఢచారం అన్నమాట. గూఢచారులని ఎస్పియన్స్ అంటారు. ఎస్పియనేజ్ వాళ్ళు చేసే పనిని ఎస్పియనేజ్, స్పైయింగ్ ద థింగ్స్ అనేది ఎస్పియనేజ్. ఓకే, మీనింగ్ ఏంటి? ద యాక్ట్ ఆఫ్ స్పైయింగ్ టు గ్యాదర్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. అంతే కదా, గూఢచారులు కానీ స్పైస్ ఏం చేస్తారు? ఇన్ఫర్మేషన్ని సీక్రెట్గా కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సినానిమ్స్ ఏంటి? స్పైయింగ్ అండ్ సర్వేలెన్స్. ఇవి రెండుకి అదే మీనింగ్ వస్తుంది. ఓకే, నిఘా పెట్టడము, కరెక్ట్ వర్డ్. తెలుగు మీనింగ్ అంటే నిఘా. యాంటోనిమ్స్ ఏంటి? లాయాలిటీ, ట్రాన్స్పరెన్సీ. అంటే లాయల్టీ అంటే ఏంటి? వాళ్ళు ఏం సీక్రెట్గా లైక్ తెలుసుకోవడానికి ఏం ఉన్నట్టుగా ఉంటారు. ఓకే, యాంటోనిమ్స్. మీరు మామూలుగా రాజీ మూవీ అనేది ఉంటుంది హిందీలో, ఆలియా భట్ మూవీ అన్నమాట. దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏంటి మేడం అన్ని హిందీ మూవీస్ గురించి చెప్తుంది అనేసి అనుకోకండి. వై ఐఎమ్ టెల్లింగ్ మూవీస్ అంటే మూవీస్ ఏం చేస్తాయి, మనకు అవి ఎగ్జాంపుల్స్గా పెట్టుకుందాం, మనకు గుర్తొచ్చేసింది ఈజీగా. రాజీ మూవీలో ఆలియా భట్ స్పైగా వెళ్తుంది అన్నమాట. ఎక్కడికి? షిల్ గో టు పాకిస్తాన్లో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళిపోద్ది. సో అక్కడ ఏం చేస్తుంది తనంటే షీఈస్ ఎ స్పై ఫ్రమ్ ఇండియన్ ఎంబసీ. ఓకే, సో సీక్రెట్గా అక్కడ ఉన్నదంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటుంది. సో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, సో వాళ్ళు ఏంటి అంటే పాకిస్తాన్ లైక్ మిలిటరీ ఉంటుంది కదా, ఆ మిలిటరీ డిఫెన్స్లో వాళ్ళ మెంబర్స్ అన్నమాట. వాళ్ళ ఇంట్లో అందరూ ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఇన్ డిఫెన్స్. సో ఈమె అక్కడ ఏం చేస్తుంది? షీ స్పైయింగ్, నిఘా పెడుతుంది. నిఘా పెట్టి ఇండియన్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటుంది. వేరాస్ వాళ్ళ ఇంట్లోనే చూడండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఉంటాడు అండ్ వాళ్ళ డాడీ, వాళ్ళందరూ ఏంటి పాకిస్తాన్ మిలిటరీ కిందికి వస్తారు కదా, పాకిస్తాన్ డిఫెన్స్ కిందికి. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి లోయల్గా ఉండే పర్సన్స్ ఉంటారు. అంటే అర్థమవుతుంది కదా. సో వీళ్ళేంటి, వాళ్ళు ఏం చేసినా కానీ ఎవరికి చెప్పరు, లోయల్గా ఉంటారు. ఓకే, లాయాలిటీ, ట్రాన్స్పరెన్సీ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెంటెన్స్ అంటే ఇంకోటి లైక్ ఇలా పెద్ద స్టోరీ చెప్పాను కదా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా స్టోరీ అనేసి అయితే అనుకోకండి. జస్ట్ మీకు టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ యూ గైస్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? హీ వాస్ అరెస్టెడ్ ఫర్ ఎంగేజింగ్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్పియనేజ్. అంటే ఏంటి? ఆయన ఏదో ఇండస్ట్రియల్గా ఎవరినో లైక్ ఇండస్ట్రీ సంబంధించిన విషయాల్లో స్పై చేస్తున్నాడు, నిఘా పెడుతున్నాడు అని చెప్పేసి అరెస్ట్ చేస్తారు ఆయనని. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఎస్ట్రేంజ్. ఎస్ట్రేంజ్ అంటే ఏంటి? టు కాజ్ సమ్వన్ టు స్టాప్ ఫీలింగ్ ఫ్రెండ్లీ ఆర్ క్లోజ్. మామూలుగా ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఇద్దరికి నచ్చలేదు, చాలా క్లోజ్గా ఉన్నారు, అప్పుడే ఒకటేసారి ఫ్రెండ్షిప్ అనేది కట్ అయ్యి దూరం పెడతా ఉంటాం కదా మనిషిని, దాన్ని ఎస్ట్రేంజ్ అంటారు. ఓకే, టు కాజ్ సమ్వన్ టు స్టాప్ ఫీలింగ్ ఫ్రెండ్లీ ఆర్ క్లోజ్. ఏలియనేట్, ఐసోలేట్, అంతే కదా. ఏలియనేట్ అంటే ఏంటి? దూరం పెట్టడము. ఐసోలేట్ అన్నా కానీ అదే, దూరం చేయడం, వేరుపరచుట. యాంటోనిమ్స్ ఏంటి? రీకన్సైల్, యునైట్. రీకన్సైల్ అంటే కూడా అదే మీనింగ్ వస్తుంది. ఏ మీనింగ్ వస్తుంది? మళ్ళీ కలుపుకోవడం అన్నమాట, దగ్గరగా ఉండడం, యునైటింగ్. ఓకే, సెంటెన్స్ చూసుకుంటే ఇయర్స్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఎస్ట్రేంజ్డ్ హిమ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ. అంటే ఏంటి ఇక్కడ? ఏదో ఆయనకి అలా ఫ్యామిలీకి మిస్అండర్స్టాండింగ్ ఉంది, సో
సో దానివల్ల ఆయన ఆ ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయాడు. హీ వాజ్ ఎస్ట్రేంజ్డ్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, దూరం అయ్యాడు. ఓకే, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వర్డ్ ఈవెన్చువల్లీ. ఈవెన్చువల్లీ అంటే ఏంటి? ఇన్ ద ఎండ్, ఎక్స్పెషల్లీ ఆఫ్టర్ ఎ లాంగ్ డిలే ఆర్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఈవెన్చువల్లీ మనకు తెలిసిన వర్డే. ఆఫ్టర్ ఎ లాంగ్ డిలే ఆర్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, అవుతూ ఉండడం అన్నమాట, చివరికి, అంతిమంగా. ఓకే, ఎట్ ద ఎండ్ అంటారు. సినానిమ్స్ చూడండి, ఫైనల్లీ, అల్టిమేట్లీ. ఓకే, యాంటోనిమ్స్ చూసుకుంటే ఇమీడియట్లీ, ఇన్స్టాంట్లీ. అంతే కదా, చివరికి అన్నప్పుడు దానికి యాంటోనిమ్ ఏమవుతుంది? ఇమీడియట్లీ, ఇన్స్టెంట్లీ. సెంటెన్స్ చూసుకుంటే ఆఫ్టర్ మెనీ ఫెయిల్డ్ అటెంప్ట్స్ హీ ఎవెన్చువల్లీ పాస్డ్ ద ఎగ్జామ్. అంటే ఏంటి? ఎన్నో ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాడు. ఈవెన్చువల్లీ చివరికి ఆర్ ఎట్ ద ఎండ్. ఓకే, సో ఇది 122 సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన చూద్దాం. థ్యాంక్ యూ.